30/60 జయలలిత అనారోగ్యం కారణంగా 35 రోజుల నుంచి చికిత్స పొందుతోన్న తమిళనాడు సీఎం ఆసుపత్రి నుంచి పాలన సాగిస్తున్నారు. మాట్లాడేందుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో ల్యాప్టాప్ నుంచే ఆమె ప్రభుత్వానికి పార్టీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తాను చెప్పాలనుకున్న విషయాలను సన్నిహితురాలు శశికళ కీలకమైన అధికారికి వివరిస్తున్నారు. వాటిని వారిద్దరూ తూచా తప్పకుండా పాటించినట్లు సమాచారం. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ పై కోడిగుడ్లు దాడి జరిగింది. మయూర్భంజ్ జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభకు హాజరయ్యారు నవీన్ పట్నాయక్. అయితే పట్నాయక్ మాట్లాడబోయే ముందు ఓ యువకుడు కోడిగుడ్లతో దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన బీజేడీ కార్యకర్తలు ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. బర్డ్ ఫ్లూ భయం పడుతున్న తరుణంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. వ్యాధిని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ కమిటీ సహాయపడనుంది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, కేరళలో కొన్ని పక్షులకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు తేలడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఢిల్లీ ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తున్నామని, మిగతా రాష్ట్రాల్లోనూ పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని కేంద్రం తెలిపింది. మధ్యధరా సముద్రంలో జరిగిన పడవ ప్రమాదంలో సుమారు 25 మంది జలసమాధి అయ్యారు. వలసదారులతో వెళ్తోన్న పడవ ప్రమాదానికి గురైంది. పడవలో మంటలు చెలరేగడంతో ఫ్రెంచ్ రెస్క్యూ టీం 107 మందిని రక్షించింది. బోటు ఇంధనం లీక్ కావడం మూలంగా ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. దొంగ నోట్ల చలామణి పట్ల ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. 500, 1000 లాంటి పెద్ద నోట్లను తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. సాధారణ లావాదేవీల్లో పెద్ద నోట్లను జాగ్రత్తగా పరిశీలించడాన్ని అలవాటుగా చేసుకోవాలని సూచించింది. జాగ్రత్తగా పరిశీలిస్తే నకిలీ నోట్లను పసిగట్టవచ్చని ఆర్బీఐ తెలిపింది. నోట్ల విషయంలో మరిన్ని భద్రతా ప్రమాణాలు ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్ట్రీ తొలగింపు ప్రభావం స్టాక్ మార్కెట్పై స్పష్టంగా కనిపించింది. టాటా గ్రూప్ కంపెనీల షేర్లు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పటికే 10,700 కోట్లు నష్టపోయిన టాటా షేర్లు తాజాగా బుధవారం మరో 10,000 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. దీంతో మొత్తం నష్టం సుమారు 21,000 కోట్లకు చేరింది. జాతీయ, అంతర్జాతీయ మ్యాచెస్ లో రాణించి ఏపీ ఖ్యాతి ఇనుమడింపజేయాలని క్రీడాకారులకు పిలుపునిచ్చారు మంత్రి కె అచ్చెన్నాయుడు. ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన పీవీ సింధును క్రీడాకారులంతా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ స్టేడియంలో 62వ ఇంటర్ డిస్టిక్ట్ వాలీబాల్ టోర్నమెంట్ ను అచ్చెన్నాయుడు ప్రారంభించారు. 2019లో నేషనల్ గేమ్స్ ను ఏపీలో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అమెరికా ఫిలదెల్ఫియాలో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ టాటా ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకల సందర్భంగా అసోసియేషన్ సావనీర్ను విడుదల చేసింది. 2017లో నిర్వహించే కన్వెన్షన్ కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు అసోసియేషన్ సభ్యులు. భర్తతో కలిసి జీవించే అవకాశాన్ని కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించిన సినీ నటి రంభ నిన్న మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. హిందూ వివాహ చట్టం ప్రకారం తనకు భర్త నుంచి నెలకు 2.5 లక్షల రూపాయల జీవన భృతిగా ఇప్పించాలని ఆ పిటిషన్లో ఆమె కోరారు. పిల్లల చదువులు, వైద్య ఖర్చులకు జీవన భృతి కల్పించాలని రంభ కోరారు. అర్చకులు, దేవాలయ ఉద్యోగుల వేతనాల క్రమబద్దీకరణపై ఇవాళ మంత్రివర్గ ఉపసంఘం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ విషయంపై ఇప్పటికే ఓసారి సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాలపై అధికారులతో ప్రాథమికంగా చర్చించింది. గతంలో కొన్ని సందేహాలుండటంతో వాటిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. రిపోర్ట్ రెడీ కావడంతో వేతనాల విషయంలో ఉపసంఘం నిర్ణయం తీసుకుని సీఎంకు నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. ఇవి 30/60 అప్డేట్స్. మరి కాసేపట్లో లైవ్ షో టెలికాస్ట్ అవుతుంది. నమస్తే.